వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న విషయం ఏంటంటే ఈ వీడియో యాక్చువల్గా డిసెంబర్ 1 లోపే అప్లోడ్ చేయాలనుకున్నా, కాకపోతే ఎడిటింగ్ లేట్ అవ్వడం బట్టి ఈ వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డిసెంబర్లో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, అలాగే జనవరి నుంచి 2025లో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్లో మనకి రెండే మొబైల్స్ మాత్రమే లాంచ్ అయ్యింది, GT7 Pro అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ మాత్రం 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు ఈ మంత్లో. ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 Pro, వీటి డీటెయిల్స్ ఆల్రెడీ మీకు తెలుసు. డిసెంబర్లో అయితే ఖచ్చితంగా ఒక 2-3 మొబైల్స్ అయితే లాంచ్ అవ్వచ్చు. డిసెంబర్లో లాంచ్ అయ్యే మొబైల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అఫీషియల్ డేట్తో సహా ఇంకొన్ని మొబైల్స్ గురించి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో A to Z ప్రతి ఒక్క విషయాన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. డిసెంబర్లో ఫస్ట్ లాంచ్ అయ్యే మొబైల్ ఏదైనా ఉందంటే అది iQOO 13. ఈ మొబైల్ అయితే డిసెంబర్ 3వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోవచ్చు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. 5.82 ఇంచెస్ LPTV AMOLED డిస్ప్లే తో వస్తుంది. 4500 పీక్ బ్రైట్నెస్ లెవెల్ తో వస్తుంది. రేర్ కెమెరా 15 MP 50mm టెలిస్కోప్ ఫోటోస్ సపోర్ట్ చేస్తుంది. సైడ్ మీకు 3 కెమెరాలు అయితే ఉంటాయి, ఇంకో 2 కూడా 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 32 MP సెల్ఫీ కెమెరా, Qualcomm Snapdragon 8 Elite 3nm ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. 6000 mAh బ్యాటరీ, 120V ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది. అండ్ అలాగే మోస్ట్ పాపులర్ బ్రాండ్ నుంచి మోస్ట్ పాపులర్ సిరీస్ అయితే డిసెంబర్ 9న లాంచ్ కానుంది. రెడ్మీ నోట్ 14 సిరీస్. ఈ సిరీస్ లో అయితే మనకి 3 ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. ఫస్ట్ అయితే రెడ్మీ నోట్ 14. ఇదైతే Dimensity 7020 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. దీని ప్రైస్ అయితే 18 నుంచి 20,000 రూపాయల లోపు అయితే ఉండొచ్చు. ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు, ఇది 24 నుంచి 25,000 లోపు ఆ ప్రైస్ రేంజ్ లో అయితే తీసుకొని రావచ్చు. మొబైల్ అయితే రెడ్మీ నోట్ 14 Pro. ఇదైతే Dimensity 7300 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ అలాగే IP68-69 రేటింగ్ మీద కూడా వస్తుంది. ఇందులో టాప్ మోడల్ రెడ్మీ నోట్ 14 Pro Plus 5G. ఈ మొబైల్ అయితే Snapdragon 7S Gen 3nm ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. అండ్ అలాగే 6200 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ తో కూడా ఫోన్ అయితే వస్తుంది. మీకు కొన్ని రోజులు అయితే దీని ఫుల్ డీటెయిల్స్ మన క్లారిటీగా అయితే తెలుస్తాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30,000 రూపాయలు అయితే పెట్టొచ్చు. ఒకవేళ ఈ ప్రైస్ లో ఈ మొబైల్ కానీ ఉంటే మీరు తీసుకుంటారా అనేది కింద కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ డిసెంబర్ 10వ తారీఖున మోటో నుంచి మోటో G35 4 అయితే లాంచ్ కావచ్చు. ఇది ఒక బడ్జెట్ ఫోన్. దీని గురించి అయితే పెద్దగా లీక్స్ అయితే ఏం లేవు. స్నాప్డ్రాగన్ 6 ప్రాసెసర్ మీద రావచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జర్ రావచ్చును. యాక్చువల్గా 10వ తారీఖున అయితే డిసెంబర్ 10వ తారీఖున లాంచ్ అయితే అంటున్నారు. సో నాకు తెలిసి డిసెంబర్ 10వ తారీఖున అయితే మనం మోటో నుంచి ఇంకో బడ్జెట్ ఫోన్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ డిసెంబర్ 12వ తారీఖున వివో నుంచి వివో X200 సిరీస్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. వివో X200 Pro. చైనాలో ఆల్రెడీ X200 మినీ సిరీస్ అయితే లాంచ్ చేశారు. సో ఆ మినీ సిరీస్ అయితే మన ఇండియాలో తీసుకురావట్లేదు. అండ్ ఇండియాకి అయితే X200 Pro మాత్రమే వస్తున్నాయి. ఇది మీకు MediaTek Dimensity 9400 ప్రాసెసర్ మీద వస్తుంది. వివో X200కి X200 Proకి అయితే కెమెరా డిఫరెన్స్ అయితే ఉంటుంది. X200 Proలో అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. X200 అయితే కెమెరా క్వాలిటీ అయితే తగ్గొచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే X200 50 నుంచి 60,000 రూపాయలకి అయితే తీసుకురావచ్చు. X200 Pro అయితే 70 నుంచి 80,000 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొని రావచ్చు. సో చూద్దాం లాంచ్ చేసేసరికి ఎంత ప్రైస్లో అయితే ఈ మొబైల్ తీసుకొని వస్తారో. ఇవి ఎగ్జాక్ట్ డేట్తో సహా లాంచ్ కాబోయే మొబైల్స్ అయితే. చాలా బ్రాండ్ నుంచి చాలా మొబైల్స్ అయితే లాంచ్ కానీ ఉన్నాయి, కానీ సరైన ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఏం లేవు. మేబీ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ లాంచ్ అయితే చేయొచ్చు. రియల్మీ నుంచి కూడా రియల్మీ 14 సిరీస్ అయితే కూడా రాబోతుంది. రియల్మీ నుంచి కూడా 14 సిరీస్ అయితే రాబోతుంది. ఈ రియల్మీ 14 సిరీస్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి క్లారిటీ అయితే రాబోతుంది. సిరీస్లో అయితే 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయొచ్చు. మొబైల్స్ అలాగే 8 Elite ప్రాసెసర్ మీద అయితే రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా 8 Elite ప్రాసెసర్ మీద వస్తున్నాయి. GT7 Pro కానీ iQOO 13 మొబైల్ కానీ ప్రతి ఒక్కటి కూడా 8 Elite తోటే వస్తున్నాయి. అలాగే OnePlus 13 కూడా రావాల్సి ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఈ మొబైల్ గురించి డీటెయిల్స్ అయితే రావచ్చు. అండ్ ఈ OnePlus 13లో అయితే Snapdragon 8 Elite ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ ఇంకో OnePlus 13Rలో అయితే Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ మీద అయితే రాబోతుంది. OnePlus 13R అయితే 40,000 రూపాయల బడ్జెట్లో అయితే తీసుకొని రావచ్చు. OnePlus 13 అయితే 60,000 రూపాయల సెగ్మెంట్లో అయితే తీసుకొని రావచ్చు. అలాగే Xiaomi నుంచి
ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే 15 సిరీస్ అయితే రావాలి, అది కూడా ఈ నెక్స్ట్ మంత్ లోపు రావచ్చు. ఇది కూడా 888 ప్రాసెసర్తోనే రావచ్చు. అండ్ అలాగే ఆసస్ రాగ్ G9 ఫోన్ కూడా రావచ్చు అని అయితే అంటున్నారు. సో క్లారిటీ అయితే ఏం లేదు, మేబీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో అయితే రాయండి. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ వీడియోలో అయితే వస్తాను. బాయ్.